భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం గల్లంతయి ఇన్ని రోజులు గడిచినా ఆచూకీ లభించడం లేదు. దీంతో విశాఖలో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. అసలు వారు బతికి ఉన్నారో లేదో తెలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 15 రోజులు అవుతుంది కానీ ఆ ఫ్లైట్ జాడ కనబడలేదు. మా శ్రీనివాస్ ఎప్పుడు వస్తాను ఫ్యామిలీ అంతా నిద్రలు మానేసి తిండి మానేసి అలాగే ఎదురు చూస్తున్నాం. అధికారులు వెతుకుతాం అంటున్నారు కానీ ఇంకా ఎన్నాళ్ళు వెతుకుతారు, ఎప్పుడు తీసుకొస్తారు వాళ్ళు? ఆ ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఏమైంది, అసలు మాకైతే ఏం ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు. వస్తున్నారు, ఇదిగో వెతుకుతున్నాం, లాస్ట్ షిప్ వస్తుంది, లీ షిప్ వస్తుంది అనేది చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉంది ఖచ్చితంగా మేము ఇన్ని రోజుల్లో షిప్ పట్టుకుంటాము అని ఎవరు చెప్పలేకపోతున్నారు సార్. అయితే కొన్ని పేపర్లో చూసాము, ఆ ఫ్లైట్కి ఎమర్జెన్సీ లొకేషన్ బాక్స్ పెట్టలేదండి. ఇలాంటి ఇంత కేటగిరీ నెంబర్ 1 అధికారులు అక్కడ తీసుకెళ్తున్నారు డ్యూటీ పని మీద. అలాంటప్పుడు అంత జాగ్రత్తగా ఉంటుంది గవర్నమెంట్ అండి. ఎక్కడైనా అలా ఫ్లైట్లు వాడతారండి. అది ఇప్పుడు జస్ట్ 14 days అవుతుంది కూడా చర్చింగ్ అని అంటున్నారు సార్. ఆపరేషన్ బిగ్ ఆపరేషన్, ఇండియాలో ఫస్ట్ బిగ్ ఆపరేషన్ అని చెప్తున్నారు సార్. ఓకే, గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ కూడా బిగ్ ఆపరేషన్ చేస్తున్నాం, మేము ఒప్పుకుంటాం. కానీ ట్రేస్ అవుట్ అవ్వట్లేదు, టెక్నిక్లు ఉపయోగించట్లేదు. మన ఇండియా టెక్నాలజీ ఉపయోగించారు అన్నారు, ఇస్రో శాటిలైట్, అది కూడా ఏమి ఇప్పటికొచ్చి ఇమేజెస్ కానీ ఏమి రాలేదు. అదేవిధంగా అమెరికా నాసాది ఉపయోగించన్నారు, అది కూడా వస్తుంది అన్నారు. శాటిలైట్ సెట్ చేస్తాను, ఇంకా అది కూడా దాని ద్వారా కూడా మీ ఇమేజెస్ ద్వారా కూడా తీసుకుంటాం అంటున్నారు. ఇంకా ఈ టెక్నికల్ షిప్లు కాకుండా, ఈ ఫ్లైట్స్ కాకుండా టెక్నికల్గా శాటిలైట్ టెక్నాలజీ తీసుకొని ఇమీడియట్గా మా ఫ్యామిలీని మాకు చేరుస్తారని కోరుకుంటున్నాం, మనం చేసుకుంటాం గవర్నమెంట్కి. ఎంత